సి ఇక్కడ నైని ఉంది, ఇక్కడ నైని లేదు. పోనీ ఉందనే అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్నది త్రినేత్రి అని బామ్మనే చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిపోతుంది. అవునత్తయ్య, వీళ్ళ మనవరాలు నిన్న రాత్రే ఇల్లొదిలి వెళ్ళిపోయింది. తనని వెతకడానికి విశాల్ బ్రో వెళ్ళాడు. వెతికి పట్టుకొచ్చేంత వరకు హాయిగా ఇంట్లో పెట్టింది తింటూ ఏసీ గదిలో పడుకోకుండా ఈ కీచులాట ఎందుకు వీళ్ళకి? మా అమ్మ తరపున నేను క్షమాపణలు చెప్తున్నానండి. మనమేం తప్పు చేసావనే? అబద్ధం చెప్పినా కూడా తప్పే. నేను నిజమే చెప్పాను. నిరూపించలేని నిజం కూడా అబద్ధమే బామ్మ. ఒక్క మాట, ఇక్కడ నైని కోమాలో ఉంది అన్నాను. లేదు సరే, నువ్వు చెప్పు. సత్య ప్రమాణికంగా ఇదిగో ఈ చంటిదాని మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నైనివా త్రినేత్రివా? ఇదేదో బాగుంది. అరే ఒట్టేసి చెప్పవమ్మా. త్రినైని ఉరఫ్ త్రినేత్రి అలియాస్ పెద్ద మరదలు డాష్ 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 అన్నీ నువ్వు. చెప్తాను. నేనెవరన్నది పూర్తి వివరాలు చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో విశాలాక్ష అమ్మ వారి మీద ప్రమాణం చేస్తూ, నేను కన్న తొలి బిడ్డ నా పెద్ద కూతురు ఈ గాయత్రి పాప. చాలా ఇంకేమైనా కావాలా? మీ మనవరాలికి పెళ్ళే కాలేదు, గాయత్రిని కన్నబిడ్డ అని చెప్పలేదు. ఇక మిగతా మాటలు అనవసరం చిట్టి. ఇంకా ఏం చూస్తున్నారత్తయ్య? పదండి పదండి. బామ్మగారు, మీరు మా వదినలోనే మీ త్రినేత్రిని చూసుకోవాలి, అంతకు మించి వేరే దారి లేదు. ఈ పూటకు నన్ను వదిలేయండి బాబు, దిక్కు తోచట్లేదు నాకు. మొత్తానికి గండం గడిచింది. అది సరే పిన్ని, కోమాలో ఉన్న నన్ను ఇక్కడి నుండి ఎవరు తీసుకెళ్ళినట్టు? ఎక్కడ పెట్టినట్టు?
స్పృహలో లేని నైని వదిన ఏమైనట్టు? విశాల్ బ్రో ఏమైనా? నో నో నో, అత్తయ్య రూమ్లో బాడీ ఉందనే విషయం కూడా తనకు తెలియదు పాపం. వదినని అడిగితే నాకు తెలియదంటుంది. అక్కడి నుండి మరి ఎవరు మార్చేసి ఉంటారు? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు బుల్లిబాబు గారు? ఏం లేదు. అంటే నాకు చెప్పననేగా. ఏ విషయమైనా నీతో చెప్పానా? చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? చూడండి, భార్యాభర్తలన్నాక గొడవలు అలకలు సహజం. కానీ రోజులు బాగోలేవు. స్వీట్ తింటూ కూడా హార్ట్అటాక్తో పోయేవాళ్ళు ఉన్నారు. సడన్ గా రేపు మీకేదో అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు పోయాక మీ నుండి వచ్చే బెనిఫిట్స్, అంటే మీరేదైనా ఇన్సూరెన్స్ చేసుండటమో లేదంటే ఎక్కడైనా స్థలమో పొలమో కొనుక్కొని ఉండటమో చేసుంటే వాటి వివరాలు, ఆస్తిపాస్తులు నాకు రావాలి అంటే ముందే నాకు చెప్పటం మంచిది. ఇలా మాట్లాడితే ఏ మగాడికి 100 ఏళ్ళు బతకాలనిపించదు. అలా జరిగితే అంటున్నాను, మీరేమీ ఫీల్ అవ్వకండి. జ్వరం వచ్చేలా కొట్టి పత్యం ఉండాలందంట వెనకటికి నీలాంటిది ఒకటి. నేను బావుండాలని నువ్వు కోరుకోకపోయినా పర్వాలేదు గాని నేను పోతే నీకేమొస్తుందని తెలుసుకోవాలనే కోరిక చూసావా? అది చండాలంగా ఉంది. చాలా పెద్ద పెద్ద చదువులే చదివానంటారు, కానీ నేను సూటిగా మాట్లాడితే తట్టుకోలేరెందుకని? ఏయ్, నన్ను విసిగించకు. సైలెంట్గా వెళ్ళు. మీకు కొలిక్కి రాని సమస్య ఏదో ఉన్నట్టుంది. అదేదో నాతో చెప్తే నేనైనా పరిష్కరిస్తానేమో కదండి. అలాగా? అయితే ఎక్కడుందో వెళ్ళి చూడు. ఏంటది? బామ్మగారు అన్నారు కదా, నైని వదినను గదిలో చూయిస్తాను అని. అవును, కనిపించలేదు. కాస్త నువ్వైనా ఓపిక చేసుకుని వెతికి పెడతావా? ఇలా అన్నందుకు మిమ్మల్ని నేనేమనను, కానీ ఇంట్లో మా అక్కని పెట్టుకుని మళ్ళీ నేను మా అక్క కోసమే వెతుకుతున్నాను అంటే నన్ను పిచ్చిదాల్లా చూస్తారు. తమాషా చేయాలి కానీ ఇలా కోపం వచ్చేలాగా చేయకూడదు. ముసల్దాన్లో ఈయన కూడా మతిపోయినట్టుంది. దీనికి లేనిపోని డౌట్ రాకూడదని ఆ మాట అన్నాను. ఇంకా గది గురించి ఆలోచించదు. ఈలోపే నేను బాడీ ఎక్కడుందో, ఎవరు తీసుకెళ్లారో కనిపెట్టాలి. అరే, నేను బామ్మని తీసుకొస్తే త్రినేత్రిని తీసుకుని వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు అని అనుకున్నాను. ఎందుకు అనంటే తనే ఇన్ని రోజులు నైనిగా నటిస్తూ మనల్ని వెర్రివాళ్ళం చేస్తుంది అని నువ్వు బల్లగుద్దు చెప్పేదానివి కదా మమ్మీ. కానీ ఏమైంది? ఆ బామ్మకే పిచ్చుందని తేలిపోయింది. అలా ఎందుకు అనుకోవాలి పాపం? అరే, ముసల్దాని మీద జాలా మమ్మీ. వయసుకు మించిన తెలివితేటలున్నాయి. మనకున్న కంపెనీలు, వాటి వల్ల జరిగే టర్నోవర్ గురించి గనక చెప్తే చక్రం తిప్పగలుగుతుంది కూడా. అంత నమ్మకంగా చెప్పే నువ్వే బామ్మకు పిచ్చే అని ఎలా అంటావురా? అంటే మమ్మీ అది జస్ట్ మినిట్, నన్ను ఆలోచించుకోనివ్వు. ఇంకా ఆలోచించుకోవడానికి ఏం మిగిలింది మమ్మీ? ఆ బామ్మైనా ఎమోషనల్ అయ్యి నిరూపించేస్తుందేమో అని అనుకుంటే ఆశాభంగం అయింది. ఇక నువ్వు నడిపి కోడలు నైనీనే అనుకుంటావో, నేను త్రినేత్రినే పెద్ద మరదలు అని అనుకుంటానో తెలియదు గాని అలా రాజీ పడి సర్దుకుపోవాల్సిందే. వల్లభ, వయసులో ఉన్న అబద్ధాలు ఆడతారు. ఎందుకంటే వాళ్ళ పని కావాలి, లేదంటే సమస్యల్లో నుండి బయటపడాలనుకుంటారు. కానీ వయసు అయిపోయి కృష్ణారామ అని జపించే రత్నాంబ లాంటి బామ్మలు అబద్ధం చెప్పరు వల్లభ. చెబితే వైకుంఠ దర్శనం అవదని వారి ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు నిజం చెప్పి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలనుకుంటుందా? గదిలో నైనీని చూశానని గట్టిగా చెప్పిందిరా. మరక్కడెవరూ లేరు కదా మమ్మీ. అక్కడి నుండి మాయించేశారేమో. నైనినా? అఫ్ కోర్స్. అయితే మన ముందు నైనిలా ఉండేది
త్రినేత్రి అంటావు అంతేనా మమ్మీ? ఊ అని మూలిగితే డిసైడ్ అవ్వడం కష్టం మమ్మీ, గ్యారంటీగా చెప్పాలి. మాటతో చెప్తే ఇప్పట్లో ఎవరు నమ్మర్రా. బాండ్ పేపర్ మీద రాసిస్తాను అంటావు. నేనెందుకు రాస్తాను? నేను నిప్పు రాజేస్తాను. హౌ మమ్మీ? తను నైనినా లేకపోతే త్రినేత్రినా అని మనకు ఖచ్చితంగా తెలియాలి అంటే ఒక పని చేయాలి వల్లభ. చేసేద్దాం మమ్మీ, చెప్పు, క్షణాల్లో చేసేస్తాను. మర్డర్ చేయాలి. మర్డరా? నేనా? చేస్తానన్నాను. చచ్చిన కోడినే 1కి 2 సార్లు చెక్ చేసుకుని తింటాను కదా మమ్మీ, ఇంకా నేనేం చేయగలను? చెప్పేది శ్రద్ధగా విను. ఇది ప్లాన్. నేను చూసింది నిజం కాదా? అసలు నేను చూడలేదా? అలా ఎలా అవుతుంది? నాకు మతిమరుపు ఈ జన్మలో రాదు అనుకున్నాను. వచ్చేసుంటుందా? బామ్మ, ఆ? ఏం కావాలి? మనశ్శాంతి. బతికుండగా అది దొరకదు కదా బామ్మగారు. బామ్మకు చిరాగ్గా ఉన్నట్టుందక్క. ఎందుకు? తను నీ తోటికోడలు నైనియే అని నిరూపించేసుకున్నారుగా. తిలోత్తమ అత్తయ్యలాగా మీరు కూడా పొరబడుతున్నారు బామ్మ. కాకపోతే వెంటనే మీరు ఏదో ఒకటి తేల్చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి అందర్నీ గదిలోకి తీసుకెళ్లారు. కానీ అక్కడ విశాల్ బాబు భార్య లేదు కదా. ఇక్కడుంది కదా. ఇక్కడ ఉంటే నేను చూసినప్పుడు ఉన్నది ఎవరంట? బామ్మ, నువ్వు చూసింది, నువ్వు చెప్పేది, నువ్వు అనుకునేది అన్నీ నిజాలే. కానీ నిరూపించలేనప్పుడు అబద్ధాలవుతాయి. ఏదేమైనా ఈ ఇంట్లో చిత్ర విచిత్రాలు జరుగుతాయి అన్న సంగతి నీకు తెలిస్తే ఇంకొకసారి అయోమయానికి గురి కావు. ఏంటో నా మనవరాలు ఇక్కడ ఉందని మీ ఆయన తీసుకురావడం ఏంటో, త్రినేత్రిని చూడలేకపోతున్నా ఉందని భ్రమతో ఇక్కడే ఉండడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. చెల్లి, ఇంతకీ త్రినేత్రి ఉందంటావా? ఉంది. ఎక్కడా? ఇక్కడే. హా? నాకు చూయిస్తావా? చూస్తున్నావు కదా బామ్మ, నేనే త్రినేత్రిని. ఆ? చెల్లి, ఏంటి? మళ్ళీ ఇదేంటి? అవును బామ్మ, నువ్వు ఏం నిరూపించాలనుకున్నావు? దురందర పిన్ని గదిలో బాబుగారి భార్య నైనిని చూపిస్తాను అని తీసుకెళ్ళావు. ఆ, తనక్కడ లేదంటే నేనిక్కడున్నాను అంటే త్రినేత్రినే అనే కదా. ఆ? బామ్మని ఓదార్చడానికి నైని చెల్లి ఇలా ఆలోచిస్తుందన్నమాట. అర్థమైంది. ఇక చెలరేగిపోతాను. అమ్మా నైని, నీకు దండం. ఇందాకటి వరకు నువ్వే నా మనవరాలు త్రినేత్రివని నేను వాదిస్తే కాదు అని గొడవ పడ్డావు. గదిలో కోమాలో ఉన్న నైని లేకపోవడంతో తల తిరిగి వెళ్ళి తలంటుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ నువ్వే త్రినేత్రిని అంటావేంటి? అవును బామ్మ, నైని లేకపోతే త్రినేత్రి ఉన్నట్టే కదా. నీ మనవరాలే అనుకొని నువ్వు ఆనందంగా ఉండొచ్చు కదా. అలా ఎలా అనుకుంటాను? ఇప్పుడు నా వెంట ఊరికి వచ్చేయమంటే వచ్చేస్తుందా? హా? రాను. ఎందుకు? విశాల్ బాబు గారిని పిల్లలందరినీ చూసుకోవాలి కదా. చూసావా ఆశని, ఇలా అన్నది అంటే తను నైని అనే కదా. కదా, అలాంటప్పుడు నువ్వు నా మనవరాలివి ఊరికి పోదాం రా అని ఎలా అంటారు? అనకూడదా?
అనకూడదు. మరి మేమెప్పుడు ఊరెళ్ళాలి? బాబుగారు మీ మనవరాల్ని తీసుకొచ్చినప్పుడు. అసలు త్రినేత్రి బయటికి వెళ్ళనే లేదుగా. ఆ, విశాల్ వెళ్ళాడుగా అర్థం కాల. కదా. ఆ, ఈ ఇంట్లో అంతే. మీరెళ్ళి హాల్లో కూర్చోండి, నేను గాయత్రిని ఎత్తుకొస్తాను. కాలక్షేపం చేద్దురు గాని పదండి. మమ్మీ, వైకుంఠం వస్తుందంటావా? తనేం బయటికి పోలేదురా. తిరిగొస్తుందా రాదా అని అనుకోడానికి. కిచెన్లోకి వెళ్ళిందిలే, కానీ నేను పాలు తీసుకురమ్మంటే తీసుకొస్తుందా రాదా అని. రే, నీ తింగర పెళ్ళామైతే ఎందుకు ఏంటని అడిగేది. ప్రస్తుతానికి ఈ ఇంట్లో గెస్టుల్లా ఉన్నవాళ్ళు మనం చెప్పిన మాట వింటారా? మమ్మీ, అమ్మా పాలు. అమ్మ పాలా? ఈ ఓవర్ యాక్షనే నిన్ను తగ్గించుకోమన్నది. అలాగే. ఈ పాలు తీసుకో. ఆ, వై? చెప్పింది విను. ఆ, సరే. మమ్మీ, వైకుంఠం పాలు తీసుకొస్తేనే నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చావా? నన్ను పాలు తాగమని చెప్పు, తాగేస్తాను. అప్పుడు నాకేమిస్తావు? ఈ పౌడర్ వేసిన పాలు తాగితే ఇక మేమివ్వడం ఉండదు వల్లభ. నువ్వే ప్రాణాలిస్తావు. అమ్మో. ఆ, ఆ. వైకుంఠం, ఈ పాలు తీసుకెళ్ళి ముద్దుగా ఉండే గాయత్రి పాపకు తాగించు. అమ్మో, అందులో మీరేదో కలిపారు. పిల్లకేమైనా అయితే నా ప్రాణాలు కూడా తీస్తారు. ఈ పాలలో విష పదార్థం కలిసిందని మన ముగ్గురికి మాత్రమే తెలుసు. ఎందుకంటే కళ్ళతో చూశాం కాబట్టి. కానీ విశాల్ బాబు భార్య నైని కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చెప్పగలదు ఈ పాలు తాగకూడదు అని. నిజమా? అలా ఎలా చెప్పగలదమ్మా? అమ్మవారు తనకు అనుగ్రహించిన వరమది. ప్రమాదం జరక్కముందే ఈ పరీక్ష ఆగిపోతుంది. నువ్వేం కంగారు పడుకు. మేమిలా చేశావని ఎవ్వరితో చెప్పకు. అందుకే నీకు కానుగ్గా మా మమ్మీ నెక్లెస్ ఇచ్చింది. జరగరాందేమైనా జరిగితే? జరగకుండా మేం చూసుకుంటాం కదా. నువ్వు గాయత్రి దగ్గరికి వెళ్లేలోపే నీ వెనకాలే మేం వస్తాం. అలాగే. ఆ నెక్లెస్ నీ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళు. సరే. మమ్మీ, అయినా నైనీ కూతురికి హాని తలపెడితే తను గ్రహించలేదు కదా. అందుకే కదరా వైకుంఠాన్ని ఇరికించింది. అమ్మో, ఎన్ని చావు తెలివితేటలున్నాయి మమ్మీ నీకు. ఇక్కడ 2 రకాలుగా మనకు బెనిఫిట్ ఉంది. ఆ పాలు గాయత్రి తాగితే మీ పెద్దమ్మ కథ ముగిసిపోతుంది. పొరపాటున అది చేతులు మారితే అందులో విషం కలిసిందని నైనైతే మాత్రం గుర్తుపడుతుంది. అప్పుడు మనకు ప్రాబ్లం కదా. కాదు, ఎందుకంటే తను త్రినేత్రి కాదు త్రినైని అని మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓ, అర్థమైంది మమ్మీ. బొమ్మ పడ్డా బొరుసు పడ్డా మిగిలేది మనమే.